దేవుని పరిశుద్ధ నామములో ఈ మోక్షారోహణ తరువాతి మొదటి ఆదివారం వరకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన స్వామి, పరిశుద్ధుల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొచ్చున్నాము నాన్న. వారమంతా నీ కృపలో కరుణించి కాపాడి జీవమిచ్చి మరొక మారు ఈ సన్నిధానంలోనూ మా గృహంలోనూ చేరి నేను ఆరాధించినట్లు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, నేను స్తుతించడానికి కూడి ఉండగా మా మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండమని, ఆయన మీ ఆత్మాభిషేకం చేత పరిపూర్ణముగా పాడి స్తుతించు కృప దయచేయమని, ఆది అంతం వరకు మీరు నడిపించి మీ నామమునకు ఘనత మహిమ ఆరోపణలు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున క్రీస్తు మోక్షారోహణం తరువాతి ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాముగాక. ఆమేన్. ప్రారంభ కీర్తనగా మొదటి కీర్తన అన్ని కాలం వలన యెహోవా అనే కీర్తనను పాడుకుందాము.
121వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా పాడుతుందా? 91వ పుటలోని 121వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా పాడుతుందా? యెహోవా తన పరిశుద్ధ ఆలయమందును ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరిట కూడి ఉన్నారో వారందరి మధ్యన నాని వాక్కు ఇచ్చున్నాడు. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను కలుగజేసిన యెహోవా ముందర మోకాలుడుదుము కాక. లోక పాపము మోయు దేవుని యొక్క గొర్రె పిల్ల మా మీద కరుణింపుము. లోక పాపము మోయు దేవుని యొక్క గొర్రె పిల్ల మా మీద కరుణింపుము. లోక పాపము మోయు దేవుని యొక్క గొర్రె పిల్ల నిత్య సమాధానం మాకిమ్ము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడునైన వాడా, వీర దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేము అశుద్ధ పాపకరమైన స్వభావం గల వారమై తలపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములను చేసినామని ఒప్పుకొలుచున్నాము కనుక మేము నీ యొక్క మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభువైన యేసు క్రీస్తును బట్టి నీ కృపను వెదకి పొందగోరుచున్నాము. దేవుడా, వేద పాపినైన నా యందు కరుణింపుము.
పరిశుద్ధ యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 26 నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇద్దురు. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెబుతున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా పుట్టిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఆమేన్. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరింపబడి కన్య అయిన మరి నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిన నేను నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ధర్మమును ఉపకారమును చేయుట మర్చిపోకడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది కనుక 458 నావన్నీ అంగీకరించి అనే కీర్తన పాడుచుండగా దేవుని కొరకైన అర్పణలు అర్పించుకుందాము. Now
దేవుని పరిశుద్ధ నామములో దేవాలయంలోనూ అలాగే వారి వారి గృహాలలోనూ కూడి ఈ ఆరాధనతో ఏకీభవించుతున్న ప్రతి వారికి వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి మహాకృపను బట్టి ఈ కాలాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా దేవుని ఆరాధించడానికి త్రియేక దేవుడు మనకు సహాయం చేశాడు. పరిపూర్ణంగా నమ్ముతున్నాం. అతి శీఘ్రంగా దేవాలయంలో మనం అందరం కూడి దేవుని చేస్తామని మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఫలింపచేయనని మరి ఆశతో నమ్మి మరి తీవ్రంగా ప్రార్థన చేయమని సంఘాన్ని ఏకీభవించిన బిడ్డలను కోరుచున్నాం. దేవుని ప్రియ సంగమా, ఈరోజు తమ జన్మదినాలను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారు కుమారి టి కన్నా ప్రశాంతి, శ్రీమతి కుప్పుల సుజాత ఆనంద్ గారు, మాస్టర్ ఎస్ ప్రేమ్ కుమార్, శ్రీమతి డి దేవి అఖిల. అలాగే ఈ వారం తమ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకున్న వారు శ్రీ తిమిరి సురేంద్ర బాబు గారు, శ్రీమతి కత్తి భాను ప్రియ, మాస్టర్ శ్రీ మల్లిరెడ్డి చరణ్ కుమార్, టి అఖిల్, శ్రీ డిఎల్ఆర్ విజయశేఖర్ గారు, మిస్టర్ పసద ఉదయకరణ్, మాస్టర్ పిన్నాపతిని కరణ్, శ్రీ కోరపాటి ప్రసన్న కుమార్ గారు, కుమారి రోసనూరు ఖ్యాతి, శ్రీమతి చక్రం సుజిని ప్రభాకర్ గారు, శ్రీ కోరపాటి పురుషోత్తం ప్రభాకర్ గారు, శ్రీ పాలిపు వెంకటరమణ గారు, శ్రీమతి మంజుల గారు, శ్రీమతి పసల మల్లేశ్వరి గారు, కుమారి కుదిరి శిరీష, అలాగే మాస్టర్ డి జ్ఞాన అన్వేష్. వీరందరికీ సంఘ పక్షమున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభు సదా సంవత్సరమంతా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. అలాగే ఈరోజు తమ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకున్న వారు మిస్టర్ పెరుగుమి పవన్ కుమార్ జ్ఞాని, శ్రీమతి వసుధ, శ్రీ సింగమాల సతీష్ కుమార్ గారు, శ్రీమతి మేరీ మోనిక గారు, మిస్టర్ కోరపాటి పృథ్వీ శ్యామ్సన్ రాజ్, మిస్టర్ శిరీష గారు, శ్రీ టి కృష్ణమూర్తి గారు, శ్రీమతి లక్ష్మి గారు, శ్రీ పోలిచర్ల విజయ్ కుమార్ గారు, శ్రీమతి పోలిచర్ల హెర్జీబా గారు, మిస్టర్ చక్రం కిరణ్ కుమార్, శ్రీమతి చక్రం జ్యోత్స్న గారు, శ్రీ కుసుమే శ్రీనివాసులు గారు, శ్రీమతి కుసుమే సులోచన గారు. వీరందరికీ సంఘ పక్షమున వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభు సదా సంవత్సరం అంతా వీరి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి కాపాడును గాక. దేవుని ప్రియ సంగమా, మరి మన మధ్యలో ఈ వారం దేవుని సన్నిధానానికి చేరినటువంటి వారు ఉన్నారు. మరి అనేకులకు ఇది చెప్పలేకపోతున్నాం, ప్రతికూల వాతావరణం కాబట్టి అనేకులు రావడం క్షేమం కాదు కాబట్టి ఈ విషయాన్ని సంఘానికి తెలియచేయలేదు. మన సంఘ చైర్మన్ గారు శ్రీ ఏ మార్టిన్ గారి తమ్ముడు, మరి కీర్తిశేషుడు శ్రీ అరవ మోసస్ రాజ్ కుమార్ గారు మరి శ్వాసకోశ సమస్య వలన దేవుని యందు చేరి ఉన్నారు. వారి నిమిత్తం ఒక నిమిషం మనం లేచి నిలబడి మరి మౌనం పాటించి ప్రార్థన చేసుకుందాం. నిలబడి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఉపకరిగిన స్వామి, పరిశుద్ధుల స్తుతులు స్తోత్రాలు వందనాలు నాన్న. మోసస్ రాజకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తిని నా ప్రభు ఈ లోకంలో జన్మింపజేసి ఈ చిత్తానుసారమైనటువంటి జీవిత కాలాన్ని అనుగ్రహించి ఆయన నా తండ్రి ఏదో రీతిగా నా ప్రభు తన కాలాన్ని భూలోకంలో ముగించడానికి, తన సమస్తంలో నుండి విమోచింపబడడానికి మరణం అనే ధైర్యకరమైనటువంటి ఆయుధాన్ని వాడిన గొప్ప స్వామి, ఇది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొచ్చున్నా. ఇహలోక బాధ, శారీరక సమస్య, మరి వేదన అన్నీ కూడా మాని ఆ దేవుడు నిశ్చితమైతే అంగీకరించినట్లయితే నీ సన్నిధానంలో సంతోషించున్నాడని నమ్ముతున్నాం. మా ప్రభువా, నీ కుమారుని ఆత్మకు శాంతి చేకూర్చుమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నా ప్రభు తన ఎడబాసినటువంటి ఆయన సతీమణి బిడ్డలను, కూడా పుట్టినటువంటి అన్నదమ్ములను, అక్క చెల్లెలను మరి ఆదరణ నా తండ్రి పొందవలసినటువంటి కుటుంబం అంతటినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రేమించిన సంఘాన్ని దీవించమని, నీ ఆదరణ అన్నింటి మధ్యలో మీరు ఉండమని, తన ఆత్మకు శాంతి చేకూర్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. దయచేసి కూర్చోండి.
మరి ఆదరణ పొందవలసిన కుటుంబానికి సంఘ పక్షమున ఆదరణను తెలియజేస్తున్నాం. దేవుని ప్రియ సంఘమా, సండే స్కూల్ మరి గుడ్డి కన్నా మెల్లమేలు అని ఏదో ఒక రీతిగా సాగుస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు మంచిగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రోత్సహించి ముందుకు సాగడానికి సహాయం చేయాలని, అతి త్వరలో మనందరం కలుసుకున్నట్టు మరింత ప్రార్థన చేయాలని అందరికీ ప్రార్థన చేస్తున్నాం. మనవి చేస్తున్నాం. మనమందరం కలిసి కీర్తన సంఖ్య 165 నన్ను చేదుకో యేసు ప్రభు అనే కీర్తన సంఖ్య 165 అనే కీర్తనను మనం పాడుకుందాం. అలాగే నిలబడి నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్న మూల వాక్యము పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఇలా రాయబడి ఉన్నది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రార్థన చేస్తుందా? కృప కలిగిన స్వామి, గొప్ప దేవుడా, మా రాజా, జీవమిచ్చి మరొక మారు సత్యవాక్యాన్ని ఆలకించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నాన్న, నిలబడి ఉన్నాను, నేను కాదు ప్రభు, మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మ చేత నోటిని పూరగా వాడుకొని ప్రతి వారితో మీరు మాత్రం మాట్లాడమని
యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని ప్రియ సంగమా, మనం మరి వారం మధ్యలో ఆరోహణపు పండుగ వచ్చింది కాబట్టి మనం ఆచరించలేకపోయినా, అయితే ఆరోహణ తరువాతి ఆదివారాన్ని ఈ దినం మనం ఆచరించుకుంటున్నాం. మనందరికీ బాగా తెలుసు, యేసు ఈ లోకానికి వస్తాడని ప్రవచింపబడింది. ప్రవచన ప్రకారం తాను ఈ లోకానికి వచ్చాడు, అనేక సత్యాన్ని వినున్నట్లు తాను బోధించాడు. మరలా మరి తాను శ్రమ పొంది మరణించి తిరిగి లేచి ఆరోహణం అందరూ చూస్తుండగా ఆయన దేవుని యొద్దకు ఎక్కిపోయాడు అన్న దినాన్ని ఆరోహణ దినము అని అన్నా. ఆయన మరలా ఆరోహణమైనటువంటి వాడు మరలా దిగి వస్తాడు. ఇక జీవితానికి సమీపం ఉంది, అంతం ఉంది. మనం ఏమి చూస్తున్నామో, మనం ఏమి అనుభవించుతున్నామో, ఈ జీవితానికి అంతం ఉందన్న సత్యాన్ని మరి దాని ద్వారా మనం గ్రహించుతున్నాం. వస్తానన్న చెప్పిన వాడు వచ్చాడు, చనిపోయి తిరిగి లేస్తానన్న దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. మరలా వస్తానన్న వాడు తాను తప్పక వచ్చును. కాబట్టి ప్రేమిన వాళ్ళ ఆయన వస్తాడు అనే ఆ గొప్ప మనసుతో ఈ దిన వాక్యాన్ని మనం మరి ఆలకించాలి. గత వారానికి ఒక పేరు మరి రోగాతే ప్రార్థించుము అనేటువంటి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. రోగాతే ప్రార్థించుము అంటే ఇంగ్లీష్లో ఆస్ అనేటువంటి అడుగుడి అనేటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటూ మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం కూడా దేవుడిని అడుగుతున్నాం. ఎట్లా అంటే, నేను అడుగుతున్న వాటిని దేవుడు విని ఆయన నాకు బదులు దయచేయాలి అనే నమ్మకంతో మనం అందరం కూడా అడుగుతున్నాం, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగానే దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. తన మాట విని మాట ప్రకారం బ్రతికి మరి ఆయన మాటను గైకొని పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కూడా మరి కొన్నిసార్లు మనవి చేశాడు, కొన్నిసార్లు ప్రాధేయపడ్డాడు, కొన్నిసార్లు అడిగాడు. మరి ఏది ఏమైనప్పటికీ వీఆర్ బీయింగ్ ఆస్క్డ్ టు ఫాలో టు అబ్జర్వ్ దిస్ వర్డ్స్. మనం కూడా దేవుని మాటను విని ఆ రీతిగా బ్రతకాలని దేవుడు కూడా మరి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రేమిన వాళ్ళారా, ప్రార్థించాలి, ప్రార్థన దేవుడు వినాలి అని ఎంత ఆసక్తిగా మనం అందరం ఉన్నామో, దేవుని మాట విని ఆ రీతిగా బ్రతకాలనే ఆసక్తి కూడా మనందరికీ ఉండాలి అనే గొప్ప సత్యాన్ని గత వారం నాడు మనం మరి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళది ఈ వారం అంతా కూడా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వినాలి, వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని ఆచరించాలి అని ఈ వినడం అనేటువంటి మాటను గురించి ఈ పోస్ట్ ఈస్టర్ సీజన్లో మరి చాలాసార్లు ఈ వినడం గురించి, చెవుల గురించి, వినడం గురించి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే చెవులు కలిగిన వారు వినుగాక అనేటువంటి మాటలో వినే తత్వం లేనటువంటి జనాంగం ఎక్కువగా ఉన్నారు. వింటే తప్ప జీవితానికి ప్రయోజనం లేదు, వినకపోతే జీవితానికి మరి దేవుడు తెచ్చిన ఆశీర్వాదం అనుభవించే అవకాశం లేదు అన్న గొప్ప తత్వంతోనే వినండి, నా మాటను వినండి, నా మాట జీవం కలిగినది, అది విత్తనం లాంటిది, అది అర్థం లాంటిది, అది మన జీవితాన్ని ఉజ్జీవింపచేసేటటువంటి సత్యము అని తన మాటను వినే బాధ్యతను మనకు అప్పగించారు. అయితే ప్రియమైన వాళ్ళగా మరి ఆ మాట వినటంలోనే, విశ్లేషణ కూర్చిన మాట వినటం ద్వారా ప్రతి మానవానికి విశ్వాసం వచ్చును అని. విశ్వాసం ఎట్లా వచ్చింది అంటే దేవుడి మరి వచ్చింది. విశ్వాసం ఎక్కడ ఉంది అంటే వినటంలోనే ఉంది. వినటంలో మరి మనం వినడం లోపమైతే ఇక మన జీవితంలో మార్పు అనేది జరగదు. వినాలి, మా అందరూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వినాలి. ప్రియమైన వాళ్ళ చాలా గొప్ప మాట అంటాడు. వినటంలోనే అసలు బేసిక్ ఫౌండేషన్. ఒక మానవుని జీవితం గొప్పగా ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలి అంటే ఫౌండేషన్ ఏంటంటే మరి దేవుని మాట వినాలి, వినటంలోనే మరి విశ్వాసం ఉంది అన్నాడు. ప్రియమైన వాళ్ళ వినటంలో విశ్వాసం ఉంది,
విశ్వాసం పైనే మన జీవితం కట్టబడి ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడుగా లేకుండా ఈ జీవితంలో సంతోషాన్ని అనుభవించడం అనేది అసాధ్యం. అందుకే ఒక పరిపూర్ణమైనటువంటి ఏకాపర ఆశీర్వాదకరమైన బ్రతుకుకు ఆధారం ఏమిటంటే వినాలి అన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ వల్ల మానవుడు మరి వినటంలోనే వెలిగిపోరు. వినటం ఆసక్తి, వినటంలో ఓర్పు లేనటువంటి వారిగా మనుషులు మనం మారిపోతున్నాం. పాపం ఎందుకు వచ్చింది అని అంటే, పాపం ఎందుకు వచ్చింది అని అంటే వినటంలో లోపం వచ్చింది. విన్న మాట మరి దేవుడు యెహోవా దేవుడు ఆదాము అవ్వలతో మీరు ఇది తినండి, ఇది తినవద్దు అని చెప్పిన మాటను సరిగ్గా వినకపోవడం వలన నేడు మన ఈ బాధలు అన్నీ కూడా మరి అవస్థ శాపకరమైనటువంటి బ్రతుకు ఎక్కడ పుట్టింది అంటే మనం సరిగ్గా వినే లోపంలో పుట్టింది. విను లోపంలో మరి వినగలిగినటువంటి ఆసక్తి లేని మన బుద్ధిలో మన అందరి జీవితానికి కష్టాన్ని పుట్టింది. ఈరోజు ప్రేమిన వల్ల కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణమైన, సమాజంలో సంతోషం లేకపోవడానికి కారణమైన, సంఘంలో ఆనందం లేకపోవడానికి కారణమైన, వీటన్నిటికీ కారణం ఒకే ఒక కారణం ఏంటంటే మంచికి చెవిలిచ్చే బుద్ధి మానవునికి లోపించింది. మంచిని వినే ఆసక్తి మానవునిలో కొరబడింది. మంచిని ఎప్పుడైతే వినకపోతున్నాడో, వినకపోవడం వచ్చున్న మరి అన్ని నష్టాలు మానవాళికి జరుగుతున్నది. ప్రేమికులు, అందుకే మరి ఈ రోజు వారం పేరు ఎక్సౌది, ఈ వారం పేరు ఎక్సౌది. ఎక్సౌది అంటే వినుము అని, లిజన్ అని. ఎక్సౌది అనే మాటకి వినుము అని అంటే వినటంలోనే శ్రేష్టమైన జీవితం ఉంది అని. ప్రియమైన వాళ్ళరా వినాలి. అందుకే గొప్ప మాట అంటాడు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, వారు విననల్లకపోయేది ఐగుప్తులో నుండి కానాను దేశంలో ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వారు ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి యోధులు, చాలా గొప్ప మాట్లాడారు, యోధులు వారు ఎందుకు బయలుదేరి వచ్చారో ఆ సంతోషాన్ని అనుభవించకపోవడానికి కారణం వారు విననొల్లకపోయేది. ఎప్పుడైతే దేవుని మాటను వినగలిగినటువంటి ఆసక్తి లేకపోయిందో, తమ ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించారో, ఆ విననొల్లని చెవులు కలిగిన వారు నాశనం అయ్యేంత వరకు, అర్థమయ్యేంత వరకు దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిప్పెను అని. అంటే నాశనానికి, వారు అనుకున్న దాన్ని అనుభవించకపోవడానికి కారణం వారు ఆ ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయుల యోధులు దేవుని మాట వినకనొల్లకపోయేది అని అంటారు. కాబట్టి వారు మరి కానానులో అడుగు పెట్టక మధ్యలోనే నశించిపోయారు అనే మాట ఉంది. అలాగే ప్రియమైన వల్ల నెహెమ్యా గ్రంథంలో చాలా గొప్ప మాట్లాడతాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనంలో అంటాడు, మా పితరులు నీ మాటను విననొల్లకపోయేది. ప్రభువా, నువ్వైతే శ్రేష్టమైనటువంటి మార్గాన్ని బోధించు వచ్చావు, కానీ మా జనులు విననొల్లక వారు బానిసలకు అప్పచెప్పబడ్డారు అని. బానిస జీవితానికి యజమానులంగా సొంతం చేసి గంభీరమైన జీవితాన్ని జీవించవలసినటువంటి మా పితరులు, దేవుడి జనాంగం అని చెప్పబడినటువంటి మా పితరులు ఈరోజు బానిసలై 70 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం ఉండడానికి కారణం వారు ఈ మాటను విననొల్లకపోయేది అని నెహెమ్యా తన ప్రార్థనలో తాను చెబుతున్నటువంటి మాటలు చూస్తున్నాం. మీరు కానీ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూస్తుంటే చాలా మాటలు విననొల్లకపోయినందున వారు ఇలా అయ్యారు, అలా అయ్యారు అనేటువంటి మాట. సామెతలు 5వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ చాలా గొప్ప మాట్లాడతాడు. అంటే విననొల్లకపోయినందున మరి నేనేనా నా ఉపదేశకుని మాట వినకపోతిని, నేను ఎట్లా మరి ఇది మంచిది అది మంచిదని ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పబడుతుంటే నేను ఎట్లా వినకపోతిని అని ఎప్పుడు చెప్పాడు అంటే తన శరీరం క్షీణించినప్పుడు. తన శరీరం క్షీణించి తన ఎముకలు కుల్లి ఇక జీవితం లేదు అన్నప్పుడు, మునిగిపోయినప్పుడు, ఇక లేదు అన్నప్పుడు, అయ్యో నేనేలా నా బోధకుని మాట, దేవుని మాట నేను వినకపోతిని. అందుకే ఎక్సౌది అనే వారం చెప్తున్నటువంటి మాట వినండి, అందులో గొప్పతనం ఉంది. వినకపోవడంలో నష్టం ఉంది, నాశనం ఉంది, దుఃఖం ఉంది. కాబట్టి వినడంలో సంసిద్ధులుగా
మీరుండాలి, వినాలి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, 1968 ప్రిన్స్టన్ టౌన్ లో మరి న్యూజెర్సీ రాష్ట్రంలో అమెరికా దేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మరి పుట్టుకతోనే అంధుడుగా వచ్చినటువంటి వాడు, పుట్టివాడు. ప్రియమైన వారలారా, మరి అంధుడుగా పుట్టినటువంటి, బ్లైండ్ గా పుట్టినటువంటి ఎరిక్ వీగన్ మేయర్ మే 25, 2001లో మరి ఎవరెస్ట్ శిఖరాన్ని, అంటే 8,848 కిలోమీటర్లు, 8,848 అంటే 29,098 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదట అధిరోహించినటువంటి అంధుడుగా కొనియాడబడ్డాడు. కారణం, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన గొప్ప అంటాడు, మరి బాగా అన్ని కళ్ళుండి అన్ని సామర్థ్యం కలిగినటువంటి వారే అనేకులు జారిపడి చనిపోయారు, మరి సగములో వదులుకున్నారు, ఆశ కలిగి కూడా మానుకున్నారు. ఎట్లా హౌ కుడ్ యూ క్లైంబ్ ది ఎవరెస్ట్ అనేటువంటి మాట, హౌ కుడ్ యూ అడ్వెంచర్ అనేటువంటి మాట చెబుతుంటే ఆయన ఒకే మాట అంటాడు, బై లిజనింగ్ కేర్ఫుల్లీ అన్నారు. మరి కేర్ఫుల్ లిజనింగ్ అన్నారు. నేను నా చెవులన్నీ కూడా నా గైడు ఎలా పోతున్నాడు, నా చుట్టూ ఏం జరుగుతుంది, నా దేశంతా కూడా శబ్దం ఏ వైపులో పోతుందని ఆ గొడ్డల్లాగా మరి ఆ ఐస్ గడ్డల్లోనూ వేసుకుంటూ పట్టుకొని పోయి ముందువారి గొడ్డలి, గైడ్ యొక్క గొడ్డలి ఎట్లా పోతుందో ఆ శబ్దాన్ని విని మరి అధిరోహించాను అంటే, తన జీవితంలో పొగడబడ్డానికి నా సామర్థ్యం, శక్తి, సమస్తం కంటే కూడా మరి విని ముందుకు సాగాలన్న విషయాన్ని నేను ఆశించ, ఒకవేళ ఆ శబ్దం ఎక్కడి నుంచి అని వినే ఓపిక నాకు లేకపోతే నేను సాధించేవాడను కాదు. ఆయన సాధించడానికి, ఆయన సాధన ఈరోజు పొగడబడుతున్నటువంటి వ్యక్తిగా ఉండడానికి కారణం ఆయన వినికిడి శక్తి, వినగలిగినటువంటి వారు విని సాధించాలనే తత్వం. రోజు మరి ఈ వాక్యాన్ని వినిచున్నటువంటి మన అందరిలో అనేకులలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, ప్రేమల వల్ల దేవుని మాటను పెడచెవిన పెట్టడం అనేది. అందుకే దేవుడు చాలాసార్లు అన్నాడు, జంతువులైన విన్నది, పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు అంటాడు, కాకి విన్నది, ఏలియాను పోషించినది, చేప విన్నది, యోనాను కాపాడినది, గాడిద విన్నది, బిలాము అన్యాయాన్ని ఎదుర్కొన్నది అని జంతువుల పేర్లు చెబుతాడు. అందుకే చాలా బాగా అంటాడు, ప్రేమల వల్ల చీమలకు విచారణ కట్టలేకపోయినప్పటికీ చీమలు జ్ఞానంగా నడుచుకుంటూ ఉన్నాయి. ఎద్దు తన యజమానిని ఎరుగును, గాడిద తన దొడ్డిని ఎరుగును. అంటే ఈ 5 సెన్సెస్ అనిమల్స్ అని అంట, మనమే 6 సెన్స్ బుద్ధి కలిగినటువంటి వారమని. బుద్ధి లేదు, జ్ఞానం లేదు అనేటువంటి ఈ జీవులు, ఈ జంతువులైనా అవి ఏం చేయాలో దేవుని మాటకు చెవినించి సంకు పుట్టి బొంగ కూడా తన కాలాన్ని ఎరిగి ప్రవర్తించుచున్నది. అయితే ఈ మనిషి వినలేకపోతున్నాడు అని మనిషిని బట్టి తన ఆవేదన పొందినటువంటి కార్యాలు చాలా విషయాలు చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ తప్ప మానవ జీవితానికి సంతోషం లేదు. ఎంత దూరం మనం పెడచెవిన పెట్టి ముందుకు సాగుతూ ఉంటామో అంత దూరం సంతోషానికి దూరంగానే ఉన్నామని అర్థం. దేవా నువ్వు మాట్లాడు, నేను వింటాను అనే అర్థం మనిషిలో ఎప్పుడు పుట్టిందో సంతోషం మనల్ని చేరువవుతా ఉందని అర్థం. కాబట్టి ఎక్సౌది అని ఆదివారం నాడు వినండి, దేవుని మాటను వినండి, మరి విశ్వాసం ఇచ్చే మాటను వినండి, దేవుని ఇష్టలుగా చేసే మరి ఆ గొప్ప మాటలు వినండి అని హెచ్చరిక చేస్తున్నది. ఈరోజు పాఠాల్లో 2 మాటలు చెబుతూ ఉన్నది. ప్రియమైన వాళ్ళ, మొదటిది విని గుర్తు చేసుకోవడానికి స్వార్థ పాఠం అయితే, విని ఆచరించడానికి పత్రిక పాఠాన్ని చూస్తున్నా. మరి నేను చెబుతున్న మాటలు విని మనసులో పెట్టుకోండి అని చెప్పడానికి స్వార్థ పాఠం అయితే, విని అలాగూ బ్రతకడానికి పత్రిక పాఠాన్ని మనం ముందు పెట్టినట్టు చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, శిష్యుల్ని వినమని చెబుతూ ఉన్నాడు. ఆ అధ్యాయం అంతా కూడా మనం మరి ముందు నుంచి మనం అదే మాటలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. యేసు క్రీస్తు మరి వెళ్ళిపోయే సమయం వచ్చింది, ముందుగానే నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి తను ముందుగానే శ్రమ ఉంది, చనిపోబోతున్నాను, తిరిగి లేస్తాను, మరలా వస్తాను అనే మాటలు, నేను దేవుని తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నానని చెబుతూ, నేను మీతో ఉండినప్పుడు మీరు నన్ను ఏమీ అడగలేదు,
నేను మీతో ఉండినప్పుడు ఈ కష్టాలను గురించి నేను చెప్పలేదు, ఈ లోకంలో శ్రమ ఉంటుంది అనే తత్వాన్ని మీకు చెప్పలేదు. అయితే ఇప్పుడు మీ నుండి నేను వెళ్ళిపోతున్నాను, వినండి, ఈ లోకంలో శ్రమ ఉంది అన్నారు. అరే, సత్యాన్ని వెంబడించు మీకు శ్రమ ఉంది, మనిషి కుమారుడు చనిపోబోతున్నాడు, శ్రమ పొందబోతున్నాడు. ఇంకా ఏం మాట్లాడతారంటే, మిమ్మల్ని శ్రమ పెట్టడమే దేవునికి సేవ అని భావించే రోజులు ఉన్నాయి అని అంటాడు. ప్రియమైన వాళ్ళ 16వ అధ్యాయం 1వ వచనంలో అంటారు కదా, మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెబుతున్నా. భయపడడానికి కాదు, అట్లయితే మేము ఎట్లు ప్రభు అని కలవరపడడానికి కాదు. మరి ఎందుకు వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. అంటే మంచిగా బ్రతికే వారిని, మంచి కోసం నిలబడే వారిని, దేవుని బిడ్డలను, దేవుని సేవకులను చంపడమే, హింసించడమే ఆ దేవుడికి చేస్తున్న సేవ అని భావించే రోజులు మీ ముందు ఉన్నాయి. సౌలుగా ఉన్నప్పుడు కూడా అదే చేశాడు. అంటే క్రైస్తవులను చంపడంలో ధర్మశాస్త్రాన్ని, దేవునికి ఏదో సేవ చేస్తున్నట్టు ఈరోజు అనేక మతాలు క్రైస్తవులను హింసించడం ద్వారా తమ మతానికి లేదా తమ దేవునికి న్యాయం చేస్తున్నామని భావిస్తున్న మరి జరుగుతున్నటువంటి హింసాకాండలు మన కళ్ళు చూస్తూ ఉన్నాయి. అప్పుడే చేసి ఈ మాట అన్నాడు, కాబట్టి మీరు అభ్యంతర పడకుండా వలనని, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కష్టాలు వచ్చినప్పుడు, అమ్మో నేనేదో సంతోషం అనుకున్నాను, ఏదేదో ఆనందం అనుకున్నాను, ఇది ఎందుకు వచ్చిందని ఆశ్చర్యపడకూడదు, అభ్యంతర పడకూడదని మరి ఇప్పుడే మీకు చెబుతున్నాను, వినండి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అంటే యేసు ముందుగానే జరగబోయే విషయాలను చెప్పాడు కనుక శిష్యులందరూ కూడా మరి ఎన్ని శ్రమలు వచ్చినా తాలుకొని తట్టుకొని నిలబడగలిగారు. మరి చావడానికైనా వారు సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే తమకు శ్రమలు ముందు ఉన్నాయన్న విషయాన్ని ముందుగానే వారు దేవుని దగ్గర విన్నారు. ప్రేమిల దగ్గర మరి సంతోషించడానికైనా హింస పొందడానికైనా వారందరూ కూడా మరి సంసిద్ధంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమిల వరుసలో మనం చూసుకుంటూ వస్తే మరి యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ మరి చెప్పేది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అధికారులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచేది కానీ మరి ఎవరు కూడా మరి పరిచయులందరూ కూడా వెలివేస్తారేమో అని భయపడ్డారు. ఆ రోజు తత్వం ఎట్లా ఉండిందంటే, దేవుణ్ణి, దేవుని కుమారుడైన యేసుని ఎరుగని జనాంగము ఎట్లా అనిపించిందంటే, యేసును రక్షకుడు అని ఒప్పుకోవడానికి కూడా భయపడ్డారు. ఈ గుడ్డి వాడిని ఎవడు బాగు చేశాడు, అవును పలానా యేసయ్య బాగు చేశాడని చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే తమను వెలివేస్తారేమో అని. మాకు తెలియదయ్యా, మరి వాడిని అడగండి అని. అనేకులు యేసు రక్షకుడని నమ్మారు కానీ జనులు ఎదుట ఒప్పుకోలేకపోవడానికి కారణం మరి వారి సంతోషమైన జీవితం మరి హరించిపోతుందేమోనని వారందరూ కూడా భయపడ్డారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్త 10:16 అన్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్య మిమ్మల్ని గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుచున్నా. విశ్వాస జీవితం, నీతివంతమైన జీవితం, భక్తివంతమైన జీవితం తోడేళ్ల మధ్యలో గొర్రెలు ఉన్నట్టు లెక్క. తోడేళ్ల మధ్యలో గొర్రెలు ఉన్నట్టు లెక్క. మంచికి దేనికి ఇబ్బంది, దేనికి ఇక్కట్టు, దేనికి కష్టం చాలాసార్లు మనం ఆపోతున్నాం. నేను మంచి కదా చేశాను, నాకెందుకు ఈ శ్రమ? మంచి చేశాము కాబట్టి శ్రమ, మంచి చేసే వారికి శ్రమ. చెడు నిండినటువంటి లోకంలో మరి తోడేలు లాంటి గుణం కలిగినటువంటి లోకంలో గొర్రెలు లాంటి మరి స్వాభావిక సిద్ధం సాధువైనటువంటి మనకు కష్టము అని అన్నాడు. అలాగని ఆయన విడిచిపెట్టలేదు ప్రేమ వాళ్ళ. కాబట్టి ఆయన విడిచిపెట్టదు. నేను సదాకాలం మీకున్నాను, దీన్ని జ్ఞాపకం చేసుకోండి అనే మాట. శ్రమలు దీర్ఘకాలికము కాదు, నేను మీతో ఉన్నాను అని చెప్పిన దేవుడు ఇంకొక మాటను పత్రిక పాఠం అన్నాడు, శ్రమలు శాశ్వత కాలం కాదు, అంతము సమీపమై ఉన్నది అన్నాడు. ఈ భూలోకంలో తాళకాలం శ్రమలు అనేది లేదు. మరి కొన్నిసార్లు దేవుని కొరకు మనం పడుతున్న ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నప్పటికీ మరలా మనకు సంతోషమైనటువంటి రాజ్యం ఉంది. ఇహలోకంలోనూ నేను మీతో ఉన్నానన్న దేవుడు, నేను జయించాను మీరు కూడా జయిస్తారని అభయం ఒకటైతే, మరి కాలకాలం ఈ భూలోకం కష్టపెడుతూనే ఉండదు కానీ నిత్య రాజ్యం, సత్య సంతోషం, నిత్యానందం ఉన్నటువంటి గొప్ప రాజ్యం ముందు ఉన్నది. నువ్వు అనుభవించుతున్నటువంటి ఈ లోకం అంతా కూడా అంతమైపోతుందని మరి పేతురు భక్తుడు
మొదటి శతాబ్దంలోనే తాను చెప్పారు. పేతురు పత్రికలో మనం చదువుకుంటూ వచ్చినామంటే ఆయన తన ప్రారంభంలోనే మనందరికీ కూడా ఒక గొప్ప స్వాస్థ్యం ఉన్నది. ఆయన ప్రారంభంలోనే చెప్తాడు, మనందరి కోసం ఒక గొప్ప స్వాస్థ్యం చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారమై ఉంటున్నాం. ఎందుకంటే మన కొరకు గొప్ప స్వాస్థ్యం ఉంచబడి ఉన్నదని, మరి ప్రత్యక్షమైపోవు ఆ గొప్ప దినాన్ని, దేవుని మెప్పును వర్ణించలేనటువంటి దాని కొరకు సిద్ధపడుతున్నాం. కాబట్టి చిన్న చిన్న సమస్యలు, శోధనలు మన ముందు ఉన్నాయని శ్రమలతోనే పేతురు తాను ప్రారంభించినట్టు చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పేతురు చెప్పినటువంటి ప్రతి మాట అంటే తాను ఎదుర్కొన్నటువంటి మాటలు, ఆ మాటలు తాను అనుభవించినటువంటి అనుభవపూర్వకమైనటువంటి మాటలు చెప్పాడు. తానే స్వయంగా శ్రమలు అనేది తన సంతోషాన్ని అనుభవించాలంటే శ్రమలను ఎదుర్కోవాలి అని అనుకున్నవాడు తను తానే మరి చంపడానికి సమర్పించుకున్నాడు. ఎందుకంటే దీనికంటే నాకు స్వాస్థ్యం, నా కొరకు ఉంచబడినటువంటి స్వాస్థ్యం, నా దేవుని వలన నా మెప్పు ఘనత ఉన్నతమైనది అన్న గ్రహింపులో. కాబట్టి ఆనాటి క్రైస్తవ సమాజానికి మరి చెదిరిపోతూ శ్రమల వలన అవిశ్వాస పాలైనటువంటి ఆ సమాజాన్ని ఉద్ధరించి బలపరిచినట్లు, మరి విని ఆచరించినట్లు ఈ కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, ప్రేమ వల్ల 4వ అధ్యాయంలో 7వ వచనంలో మరి అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మరి అన్నీ కూడా మరి దగ్గరకు వచ్చేసింది కాలం అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మాట మనం వింటున్నాం. పరిశుద్ధ పౌలు రోమాపత్రిక 13 అన్నాడు, రక్షణ సమీపంగా ఉంది అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:5 ప్రభువు సమీపంగా ఉన్నాడు కాబట్టి సంతోషించండి, ఆనందించండి అన్నాడు. యాకోబు భక్తులు 5:8 ప్రభువు రాకడ సమీపించుచున్నది అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 16:12 మారణాత ప్రభువు వచ్చుచున్నాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 2:18 కడవరి గడియలో మనం ఉన్నాం అని. అరే ఈ మాటలన్నీ కూడా అందుకే ప్రకటన గ్రంథం 22:7 మరి 20వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్తున్నారు. ప్రస్తుత కాల ప్రభావాన్ని చూస్తుంటే అందరూ అంటే బైబిల్ చదవని వారు కూడా చెప్తున్నటువంటి క్రైస్తవులు చెప్తున్న మాట, అమ్మో ఇది దేవుడు వచ్చేస్తున్నాడేమో. భయము లేనటువంటి భక్తులు చెప్తున్న మాట కూడా, ఇంతటి ఘోరమైనటువంటి దుస్థితి మా జీవితంలో ఎన్నడూ ఎదురు చూడలేదంటే దేవుని కాలం సమీపమైనది అని. ప్రపంచమే అదిరిపోతున్నటువంటి కాలం, రాజ్యం మీద రాజ్యం, అనేక గుర్తులు ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ఇచ్చాడు, అలా జరుగుతుందని చెప్పాడు, భక్తులు చెప్పారు. మనం అందరం కూడా వాటి మధ్యలో మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రేమ వల్ల ప్రస్తుతం చూస్తున్నటువంటి దేవుని మాటలు ఒక ఎత్తు అయితే, చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా రూఢీపరుచున్నది. ఆయన వచ్చుచున్నాడు, ఆయన వస్తాడు, ఆయన శక్తిని ఎదుర్కొనగలిగినది లోకంలో ఏది కూడా లేదు అన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. 4 మాటలు చెప్పి క్లుప్తంగా ఆయన అంతమైపోబోతుంది, ఆయన రాబోతున్నాడు. కాబట్టి శ్రమను బట్టి కాదు, దైవ సమాజం యేసు రక్తం చేత కడగబడినటువంటి భక్తులు శ్రమను బట్టి కాదు, ఈ రీతిగా మీరు ఉండాలని 4 మాటలు ఆ పత్రిక పాఠంలో పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి చెప్పినాడు. 4 మాటలు క్లుప్తంగా మీకు చెబుతున్నాను. మొదటి మాట ఆయన అంటాడు, 7వ వచనంలో అంతము సమీపమై ఉన్నది. అయితే ఏం చేయమంటారు? అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అంటారు. స్వస్థ బుద్ధి, సోబర్ ఇన్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. సోబర్ ఇన్ మైండ్. స్వస్థ బుద్ధి అని అంటే జాగ్రత్త కలిగినటువంటి బుద్ధి, దైవ చిత్తానుసారమైన బుద్ధి, దేవునికి లోబడే బుద్ధి, మెలకువ, ఆత్మీయతలో మెలకువ అని. ప్రేమ వల్ల మలినము లేని బుద్ధి, కల్మషము లేని బుద్ధి కలిగి ఉండండి. ఆయన స్వస్థ బుద్ధి గలవారయుడి అని చెప్పడంలో శ్రమలు అంటే కాలం అంతమైనది, అంతమైపోతున్నటువంటి ఈ సందర్భంలో రాజ్యం చేరువవుతుండగా రాజ్యంలో చేరాలి అంటే మలినము లేని బుద్ధి ఉండాలి, కల్మషం లేని బుద్ధి ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, మెలకువ కలిగిన బుద్ధి ఉండాలి అనేటువంటి మాట చాలా స్పష్టంగా. అంటే వాచ్ఫుల్నెస్ అండి, అలర్ట్ అనేటువంటి మాట. ఎప్పుడు వస్తారా అని. ఇంకా తప్పులోనూ పాపంలోనే మునిగి, అన్యాయము అక్రమంలోనే మునిగి ఉండకుండా వస్తున్నారన్న విషయాన్ని గ్రహించి మెలకువ కలిగిన బుద్ధి కలిగిన వారు ఉండండి అని ఆ గొప్ప మాట ఆయన అంటారు. ప్రేమిన వల్ల 2వ వచనంలో ఆయన
నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వారై మనం ఉండండి. చాలాసార్లు చూడండి, అదేమో వస్తాడని వచ్చేస్తాడని చెప్పుకుంటా ఉంటాం, కానీ మన ప్రయత్నాలు, మన ప్రవర్తనలు అన్నీ కూడా కల్మషమైనటువంటి మనస్సుతోనూ, కుయుక్తి కలిగినటువంటి బుద్ధితోనే మనం బ్రతుకుతున్నాం. చాలా కాలం సాగదు, ఇక సాగదు. మరి మీ బుద్ధి మారాలి అన్నది పేతురు యొక్క గొప్ప ఉద్దేశం చెబుతూ, బుద్ధి మారి ప్రార్థనలు చేయడంలో మెలకువగా ఉండాలి, బుద్ధిలో మెలకువ ఉండాలి, ప్రార్థన చేయడంలో మెలకువ ఉండాలి అనే మాట. 1 దశలోనికలకు రాసిన పత్రిక 5:6 ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుద్ధము. ఇతరుల వలె నిద్రపోక అంటే పడుకొని నిద్రపోతున్నారా? వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కారణం ఏంటి? మరి లోకానికి అంతం ఉంది, నా జీవితానికి అంతం ఉంది అనేటువంటి మెలకువ, మరి అవేర్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేటువంటి మాట వారి జీవితంలో లేదు. వారు మత్తులై, ఎగసిత్తతో మత్తులై ఉన్నారు. మీరు అలా ఉండకూడదు, మెలకువగా ఉండండి అన్నారు. దీన్ని చాలా గొప్ప మాట. ఒకసారి మీరు ఇంట్లో వెళ్ళి చదివితే, విశేషంగా సంఘ పెద్దలకు, భక్తులకు ఈ మాట అంటారు. తిమోతి 1 పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయం 2:12 ఈ పెద్దలకు, సంఘ పెద్దలకు లేదా పాస్టర్కి లేదా మరి సంఘానికి ఉండవలసిన ప్రధానమైనటువంటి బుద్ధి స్వస్థ బుద్ధి అని అంటారు. అంటే ఒక పాస్టర్కి మెలకువ బుద్ధి లేకపోతే, ఒక పాస్టర్కి నిర్మలమైనటువంటి మనసు లేకపోతే, దైవ చిత్తానుసారమైన బుద్ధి లేకపోతే, ముందు నిలబడేవానికి స్వస్థ బుద్ధి లేకపోతే, తాను నడిపించే సంఘం అంతా కూడా మలినమైపోతుంది. అంటే సంఘమంతా మలినం కాకుండా ఉండాలంటే మరి పెద్దలారా, మరి పాస్టర్లారా, భక్తులారా స్వస్థ బుద్ధి గల వారై ఉండండి. చాలా గొప్ప మాట. దేవుని వాక్యం ఎంత గొప్ప మాట అంటారు చూడండి. మీరు వెళ్ళి చదవాలి. తిమోతి 1 పత్రిక 3వ అధ్యాయం, తీతు 2వ అధ్యాయం చదవాలి. పెద్దలకు ఉండవలసిన గొప్ప ప్రధానమైనటువంటిది స్వస్థ బుద్ధి గల వారై ఉండాలి అని. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘం మరి సమేతంగా దేవుని రాజ్యంలో చేరుకోవాలంటే, సంఘం యొక్క మరి ఉద్దేశం ఫలించాలంటే, ప్రథములుగా ఉన్నటువంటి వారిలో మలినము లేని బుద్ధి ఉండాలి అని చాలా గొప్ప మాట అంటారు. ఎందుకు ప్రేమైన వారి గొప్ప మాట, మెలకువ అనేటువంటి మాటలు మరి పేతురు ఈ మాటలు అంటారంటే, పేతురు యొక్క అనుభవంతో మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 14:37-40 మార్కు సువార్త 14:37-40 గెత్సేమనే తోటలో యేసు ప్రభు పలుమార్లు అంటాడు, 1 గంట అయినా మెలకువ ఉండి ప్రార్థన చేయలేరా అని. యేసు ఏమో పలుమార్లు చెబుతూ ఉన్నాడు, మీరు నిద్ర మత్తులోనే ఉంటారు. మరి మార్కు సువార్త 14:66 72 అలా ప్రార్థించకపోవడం వల్ల యేసు క్రీస్తు ఎవరో ముమ్మారు నేను ఎరుగునని చెప్పాడు అని అప్పుడు గ్రహించారంటే, ఆయన ప్రార్థన చేయి, స్వాతంలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయని, మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి అనే అర్థాన్ని నేను తెలుసుకోలేకపోయానే, శోధన వచ్చింది, ఓడిపోయినాను, నేను మెలకువ ఉండి ప్రార్థన చేయలేకపోయాను కనుక యేసు ఎవరో ముమ్మారు నాకు తెలియదని చెప్పాను. కాబట్టి ఆ శోధన దేవునినే మరి నిరాకరించే, దేవునినే పక్కకు పెట్టే ఆ బుద్ధి, ఆ శోధన మనలో అవిశ్వాసం బ్రతుకు లేకుండా ఉండాలంటే మరి మెలకువ ఉండాలి. మెలకువ ఉంటే తప్ప అంతమవుతున్నటువంటి రాజ్యంలో నుండి ఆరంభమవుతున్న రాజ్యానికి మనం అడుగు పెట్టలేము అని. అప్పుడు ప్రేమ వల్ల మెలకువ, స్వస్థ బుద్ధి, మెలకువ అవసరం. ఎందుకంటే మెలకువగా ఉండి ప్రార్థన, అందుకన్నా గత వారం కూడా ప్రార్థన వెలుగుచున్న దీపానికి నూనె వంటిది. ప్రార్థన లేని క్రైస్తవుడు, ప్రార్థన లేనటువంటి ఎవడు కూడా ఇక క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అనే పేరే కానీ, వారు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికే కానీ క్రైస్తవ జీవితం ఎంత మాత్రం లేదు. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో ఉండాలి. ఎందుకంటే ప్రార్థన దీపానికి నూనె వంటిది, ఆత్మీయ జీవితానికి ప్రాణం వంటిది. ఆత్మీయత బ్రతకాలి అంటే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రార్థన లేని జీవితం చచ్చిపోయిన ఆత్మీయత అని. అందుకన్నాం కదా, ప్రార్థన గొప్పది. ప్రేయర్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. ప్రార్థనలో నమ్మి చేసిన ప్రార్థనకి తప్పకుండా ఒకరోజు ఫలితం ఉంది అని. కాబట్టి ప్రేమ ఎందుకు స్వస్థ బుద్ధి ఉండాలి, ఎందుకు మనం అందరం కూడా మరిమలేని బుద్ధి ఉండాలంటే, ఎందుకు మెలకువగా ప్రార్థన చేయాలంటే, ఈ కాలం అశాశ్వతమైనది. మరి ఈ రాజ్యం అంతమైపోబోతుంది. మరో రాజ్యానికి సిగ్గుపడని వారిగా దేవుడిని ఎదుర్కోవాలంటే
ప్రస్తుతం స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థన చేయాలి. రెండవది వేగంగా ముగిస్తారు ప్రేమ. 8వ వచనం అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు విక్కుటమైన ప్రేమ గలవారై, ఫర్మన్ అనేటువంటి మాట విక్కుటమైన ప్రేమ గలవారై ఉండి. శ్రమ శ్రమ శ్రమ, బాధ బాధ అంటుంటే బాధలో పడుతున్న వారు ఉన్నారు, శ్రమలో ఉన్నటువంటి వారందరూ ఉన్నారు. ఒకరిని ఒకరు తాళాలంటే, ఒకరిని ఒకరు పట్టుకొని విశ్వాసం నిలబెట్టాలంటే మీలో కొంత ప్రేమ పుట్టాలి. శోధనలు సహజంగా వస్తాయి. అందుకే దశలోనికలకు రాసిన పత్రిక అంటారు, మీలో బలహీనలను బలపరచుడి, పడిపోయిన వారిని లేవనెత్తుడి. అంటే ప్రేమ ఉంటే తప్ప సంఘాన్ని కట్టి సంఘమంతా కూడా దేవునికి ఇష్టంగా ఉండడం అనేది అసాధ్యం. కాబట్టి ఏది కావాలి అంటే విక్కుటమైన ప్రేమ, విక్కుటమైన ప్రేమ. ఇక దాని లోపల పోతే చాలా విషయాలు మనకు ఉన్నాయి ప్రేమ వల్ల. మరి సెంటిమెంట్ ప్రేమ కాదు, అవకాశ ప్రేమ కాదు. చాలాసార్లు మన ప్రేమ ఏంటంటే మరి క్రీస్తు చెబుతున్న ప్రేమ లవింగ్ ఆన్ లవబుల్. ఎవడు ప్రేమించదగని వాడని అనుకుంటామో వాడిని ప్రేమించమని చెప్పింది యేసుక్రీస్తు. మనం చాలాసార్లు వీడు కాదు వాడు కాదు, సంఘంలో వేరుపాట్లు ఇవన్నీ ఉన్నాయి. ప్రేమ వల్ల ద ఎసెన్షియల్ ట్రూత్ ఈజ్ అవే ఫ్రమ్ ద చర్చ్. అది ఒకరు ఒప్పుకోవాలి. ప్రతి సంఘంలో కూడా యేసు ఏం చెప్పాడో అది దూరం అయిపోయింది. మనం అనుకూలంగా ప్రేమించుకుంటాం. ఎవరి మనకు అనుకూలమో, ఎవరిని మనం ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తున్నాం. అయితే పేతురు చెప్పినటువంటి వికృతమైన ప్రేమలో లేదా యేసు చెప్పినటువంటి ప్రేమలో ఉన్న తత్వం ఏంటంటే లవింగ్ ద అన్లవబుల్, ప్రేమించదగని వాడు అని వాడిని ప్రేమించాలి. రెండవది అంటాడు లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని, నీకు హాని చేసినటువంటి వాడిని, నిన్ను అవమానపరిచిన వాడిని ప్రేమించు అంటాడు. మూడవది లవింగ్ అండ్ లవ్ ఈజ్ ఇన్ రిటర్న్. నువ్వు ప్రేమించే ప్రేమకు ప్రతిఫలం లేదు, ప్రతిఫలం ఎదురు చూడని ప్రేమ నీలో ఉండాలి. ఒకవేళ ఊహించండి ప్రేమ వల్ల యేసు చెప్పిన ప్రేమ, పేతురు చెప్పిన ప్రేమ నాలో మన అందరిలో ఒకవేళ ఉంటే సంఘంలో మన దేవుని కృప మన సంఘం లేదు ప్రేమ వల్ల. మరి ఈనాటి క్రైస్తవ సంఘం అని చెప్తున్న సంఘాలన్నింటిలో కూడా కొట్లాట్లు, గొడవలు, మన ఈ మధ్య పేదలతో కొట్టుకున్నటువంటి సమస్యలు ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే పరమార్థము మనలో నుండి దూరం అయిపోయింది. కాబట్టి ప్రేమ వల్ల వికృతమైన ప్రేమ కలిగి ఉండండి. చాలా త్వరగా వస్తున్నాను. ఎందుకు వికృతమైనటువంటి ప్రేమ ఆయన అంటారు, ఎందుకు వికృతమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని మాట చెబుతూ ఆయన ఒక మాట అంటాడు ప్రేమల వల్ల. మరి వికృతమైన ప్రేమ మరి ప్రేమ అనేక పాపములను తప్పును. ప్రేమ వల్ల మరి నీ ప్రేమ అనేక పాపములను తప్పును. ప్రేమ లేకపోతే పాపాలు కనబడతాయి, కోపాలు వస్తాయి. నాకు అన్యాయం చేశావు, నాకు ద్రోహం చేశావు, నన్ను దుర్మార్గం చేశావు, ఇది ఎంతకాలం మనకు గుర్తు వస్తా ఉంటుందో అంతకాలం నెమ్మది లేకుండా సమాధానం లేకుండా బ్రతుకుతా ఉంటాం. భార్య బిడ్డలైనా, సంఘమైనా, సమాజమైనా ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి అని అంటారు పేతురు మొదటి పత్రిక 11లో చాలా గొప్ప లిస్ట్ అంటారు. ప్రేమకు వంచన లేదు, ప్రేమకు కోపం లేదు, ప్రేమ తాలుకొను, ప్రేమ సమస్త పాపాన్ని కప్పును అంటారు. కప్పునంటే దుర్మార్గం ఏదో చేసిన పని బుద్ధి లేని వాడు చేసే పోనీలే, నా బాధ్యత వాడిని చేయాలి, నా బాధ్యత వాడిని ప్రేమించాలి. నిన్న వల్ల ఈ మాటలన్నీ కూడా మనకు మరి చాలా సవాలుతో, క్రైస్తవ జీవితానికి సవాలుతో కూడినటువంటిది. చాలాసార్లు భర్త మరి పాపాన్ని లేదా తప్పును క్షమించలేనటువంటి భార్యలో నెమ్మది లేదు, ప్రేమ వల్ల కుటుంబంలో సంతోషం లేదు. భార్య చేసిన తప్పును క్షమించలేని భర్తలు ఉండడం, ఆ కుటుంబంలో సంతోషం లేదు. బిడ్డలు చేసిన తప్పును తండ్రులు అంగీకరించకపోవడం వల్ల సమాధానం, వీటన్నిటి సంతోషం కలిగి మరి పడిపోయిన వారు నిలబడి ముందుకు సాగాలి. అర్థమైపోతున్న రాజ్యంలో నుండి రాబోతున్న రాజ్యంలో అడుగు పెట్టాలంటే మరి సమస్త పాపాన్ని కప్పే ప్రేమ మీలో ఉండాలి అన్నారు. ప్రేమ వల్ల ద పవర్ ఆఫ్ లవ్ ఈజ్ ది కవరింగ్ ఆఫ్ సిన్. యేసయ్య కూడా అదే చేశారు. ఆయన ఫర్గివ్నెస్, క్షమాపణ అంటే అర్థం ఏంటి? మన పాపాన్ని కప్పేశాడండి. మైకేల్ బాబు ఎంత ఘోరమైనటువంటి పాపమో అది కనబడకుండానట్లు ఆయన కప్పేశాడు. కవర్డ్ విత్ హిస్ రైట్ లవ్. ప్రేమ ఆయన మహోన్నతమైనటువంటి ప్రేమ. నేను ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ నా పాపం ఆయన ప్రేమలో కనబడలేదు. కాబట్టి ప్రేమ వల్ల మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే మన మరి పాపాలు క్షమింపబడాలి, ఒకరికి చేసుకున్నటువంటి తప్పులు క్షమింపబడాలి. అది క్షమించబడకపోతే మరి సంతోషం ఉండదు,
ఆ సంతోషం కలిగితనం లేకపోతే దేవుడిని ఎదుర్కోవడం అనేది మరి కష్టం. కాబట్టి ప్రేమ, సామెతల గ్రంథం 10:12 అంటాడు, ప్రేమ దోషములన్నింటినీ కప్పును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. మరి సామెతలు 17:9 అంటాడు, ప్రేమ ఉట్టి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, తప్పిదములు దాచిపెట్టును, తప్పులే ఎత్తి చూపువాడు క్రైస్తవ జీవితములు లేనివాడు. కాబట్టి ప్రేమల వల్ల అది సంఘానికి మాత్రం కాదు, వ్యక్తిగత మన జీవితానికి కూడా, కుటుంబానికి కూడా ఈ ప్రేమ అనేది ఎంత ముఖ్యమో. ప్రేమ అనే తత్వం లేకపోతే ఉద్యోగం కాడ మనం సంతోషంగా ఉండలేం, కుటుంబంలో సంతోషంగా ఉండలేం, సమాజంలో సంతోషంగా ఉండలేం. మరీ ప్రాక్టికల్ అంటే ఆచరణాత్మకమైనటువంటి విషయాన్ని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించని చెప్పడంలో ప్రేమిస్తే తప్ప నీకు క్షేమం లేదు అన్నాడు. మూడవది ప్రేమలో 2 మాటలు చెప్తున్నా, సనుగు కొనక ఆతిథ్యము చేయండి, యాక్సెప్టింగ్ ఈచ్ అదర్, హాస్పిటాలిటీ అనేటువంటి మాట. ఒకరికి ఆతిథ్యం చేయడంలో అర్థం ఏంటంటే, వాడు ఎవడైనా సరే వాడిని అంగీకరించి నా కనీస బాధ్యత చేయాలి. ప్రేమల వల్ల ఈరోజు మరి ఈ దేవాలయంలో కూర్చొని ఇలా ఆరాధిస్తున్నామంటే ఆనాటి మరి జనులు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టే. ప్రేమల వల్ల మనం అపోస్తల కార్యంలో వరుసగా చూస్తాం ప్రేమల వల్ల. పేతురుకు ఆతిథ్యం ఇచ్చినందుకు, సీమోను పేతురులకు ఆతిథ్యం ఇచ్చినందుకు వలన అనేక సంఘాలు కట్టబడ్డాయి. అంత్యోకియాలో ప్రేమలో పౌలు బర్నబాలకు ఆతిథ్యం ఇవ్వడం వలన అంత్యోకియాలో గొప్ప సంఘం కట్టబడింది. ప్రేమల వల్ల జేసన్ అనేటువంటి ఒక వ్యక్తి తెసలోనికాలో ఆతిథ్యం ఇవ్వడం వలన అక్కడ సంఘాలు కట్టబడ్డాయి. లూదియా అనేటువంటి స్త్రీ మరి ఆతిథ్యం ఇవ్వడం వలన ఫిలిప్పీలో సంఘాలు కట్టబడ్డాయి. ఎవరో ఒక కుటుంబం రండి అని అంగీకరించడం వల్ల క్రైస్తవ మరి మంచి సువార్త వ్యాపించింది. మంచి వ్యాపించాలంటే ఆతిథ్యం మనలో ఉండాలి. ఎవరెవరో తీసుకొచ్చి ఇవ్వండి అని, కానీ మన కాంటెక్స్ట్ లో మనం కనీసం ఒకరిని ఒకరు అంగీకరించి, ఒకరిని ఒకరు యాక్సెప్టింగ్ మైండ్ అనేది లేకపోతే ఈ సంతోషం పరిపూర్ణం కాదు. మరి అబ్రహాము ఆతిథ్యం ఒక ఎత్తు, మరి పొరుగువానికి ఇచ్చే ఆతిథ్యం వలన దేవుడికి ఆతిథ్యం ఇస్తున్నాడు. అది ఆతిథ్యం పరామర్శించే గుణం అనేది మనకు ఉండాలి. కాబట్టి ప్రేమ వాళ్ళ మొదటి మాట్లాడతాడు, మెలకు కలిగి ప్రార్థన చేయలేనటువంటి వాడు ప్రేమించలేడు, ప్రేమించలేనటువంటి వాడు ఆతిథ్యం ఇయ్యలేడు, ఆతిథ్య గుణం లేనటువంటి వాడు నమ్మకమైన గృహ నిర్వాహకు ఉండలేడు. అది చివరికి అంటాడు. చివరికి 10వ వచనం అంటాడు, దేవుని నానా విధమైన గొప్ప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. పేతురు భక్తులు చెప్తున్నాడు, నరకోగొట్టి మలినం లేని బుద్ధి కలిగి, మిక్కుల పాపాలపై ప్రేమ కలిగి, మరి ఆతిథ్యం చేసే గుణం కలిగి మంచి నిర్వాహకులై ఉండండి. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేవారు గాను, సంఘాన్ని కట్టేవారు గాను, సమాజాన్ని కట్టేవారు గాను నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులు. యు మస్ట్ బి ఎ లాయల్ సెక్రటరీ ఫర్ వాట్ ఆల్ యు ఆల్ హ్యావ్. అని ఈ నానా కృప విషయం అనేటువంటి రోమపత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయంలో మరి నానా విధములైనటువంటి వరములు, కృపావరములు అనేటువంటి మాట ఉంది. ప్రార్థించేవారు ఆత్మీయ వరాలు మనకు అందరికీ తెలుసు. ఈ వరాలన్నిటికీ నమ్మకమైనటువంటి వారే ఉండాలనే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమై వాడబడాలి. ఇప్పుడు మన సంఖ్యలో ఎట్లా వాడుకుందాం? నన్ను పాస్టర్గా పెట్టాడు, ఒకరిని చైర్మన్ అన్నాడు, ఒకరు పాటలు పాడేవారు అన్నారు, ఇంకొకడు వాక్యం చదివేవారు. మరి పలు రకాల ఆధిక్యత, ప్రివిలేజెస్ దట్ ఆర్ బెస్టోడ్ అపాన్ us. మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆధిక్యతలో ఉన్నాము. ఈ ఆధిక్యతలో నమ్మకముగా వినియోగింపబడాలి. ఇది చాలా గొప్ప మాట. దేవుని సంఘం మరి ఆ రకంలో కడగబడిన సంఘం దేవుడిని ఎదుర్కోవాలంటే మనందరం కూడా మంచి గృహ నిర్వాహకులు. మంచి గృహ నిర్వాహకులు అంటే మంచి కార్యనిర్వాహక అధికారులుగా మనం ఉండాలి. అంటే మనది న్యాయంగా, ధర్మంగా, మరి అన్యాయం అక్రమం లేకుండా మన యజమాని చెప్పిన ప్రకారం జరిగించాలి. అలా జరిగించాలి. మనకు కూడా ఆధిక్యతలు, అధికారాలు లేదా మరి భాగ్యాలు, వరాలు ఇవ్వబడ్డాయి. వీటికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం లేకపోతే సంఘం సంతోషంగా సాగదు. కాబట్టి ప్రేమైన వల్ల ఎదురున్న శ్రమల మధ్య, ఎదురవుతున్న పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో రానోయున్న దేవునికి మరి ఎదుర్కోవాలంటే, దైవరాజ్య వారసులు మనం కావాలంటే శ్రమలు ఉన్నాయి, మర్చిపోవద్దు. శ్రమలు ఉన్నాయని అర్థం అదే కాదు. అయితే నేను మీతో ఉన్నానని చెప్పిన దేవుడు మీరు ఉన్నంతకాలం మరలా మరి ఆయన వచ్చేటప్పుడు ఎదుర్కొనేటట్లు
ఈ మాట వినండి. అది ఏంటంటే మరి మలినం లేని బుద్ధి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, మెలకువగా ప్రార్థన చేసి, అందరి పాపాలను కప్పే ప్రేమ కలిగి, మరి ఆతిథ్యమిచ్చే మనసు కలిగి, మంచి గృహ నిర్వాహకులు ఉండి దైవరాజ్యంలో ఇచ్చారండి అని అన్నారు. అలాంటి గొప్ప బుద్ధి కలిగి, ఎంత గొప్ప బుద్ధి రావాలంటే ప్రధానం వాక్యాన్ని వినే తత్వం మనలో రావాలి. వాక్యాన్ని వినే తత్వం లేకపోతే అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ మాట మన జీవితంలో అనుభవించడం అనేది కష్టం. దేవుని సంగమా పిలుచున్నటువంటి ప్రతి వారాల మరి యేసు ప్రభు మరి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించుతున్నటువంటి మాటలు అడుగుతూ ఉన్నాడు. ఈ కాలం అంతం అయిపోతున్నది. ఎంతో కాలం అనుకుంటున్నామేమో, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చూసాం. ఎదురు చూడకుండా ఎగిరిపోయినటువంటి వారు ఎంతో మంది ఉండగా ఇంకెంతకాలం అదే మనసుతో అదే మలినమైన బుద్ధితో నువ్వు బ్రతుకుతావు. దేవుడు చెప్పుచున్నాడు, ఇదిగో శ్రమలు కాదు, శ్రమల మధ్యలో నేను వచ్చుచున్నాను. కాలం అంతమవుతున్నది. ప్రేమ కలిగి ఉంటావా? మలినం లేని బుద్ధి కలిగి ఉంటావా? మరి ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగి ఉంటావా? సంగమా నమ్మకమైనటువంటి బిడ్డలుగా పేరుంటారా? గుడ్డువారు దైవరాజ్య వారసులని మరి పేతురు భక్తుల ద్వారా ఎదురు చూస్తున్నారు. ప్రభువా, ఆ గొప్ప గుణాలు కలిగి అంతమైపోతున్న ఈ రాజ్యంలో నుండి ఆరంభమవు నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని పరిశుద్ధాత్మ సాయం వారి ప్రార్థన చేస్తున్నా. కృపగలిగిన స్వామి, ఈ మాటలు గొప్పవి ప్రభువా. ఆయన ఆచరణాత్మకమైనటువంటి మాటలు వినగలిగిన మనుషుడు ఎక్కడ ఉన్నాడు ప్రభువా? స్వార్థము ఆయన వారి పరిస్థితులు తప్ప నీ సత్యానికి చోటు ఎక్కడ ఉంది నాయన? సంకుబుడ్డి కొంగ తన కాలాన్ని ఎరిగినది, విచారణ కర్త లేని చీమలు అయినా ధర్మంగా నడుచుకున్నది. అయినా ఎద్దు తన యజమాని ఎరిగింది, గాడిద తన దొడ్డిని ఎరిగింది. నా ప్రభువా, కాకి కూడా నీ మాటకు లోబడింది. అయినా నా స్వామి, మరి బిలాములు ఎదుర్కొన్న గాడిద కూడా నీ మాటకు లోబడింది. చేప నీ భక్తులు మీకు క్షేమంగా అయినా దరి చేర్చింది. అయినా నీవు మా కొరకు చనిపోయి తిరిగి లేచావు. అయితే మాలో ఆ నమ్మకమైనది లేదు. లోబడని విననొల్లని జనులుగానే మిగిలిపోతున్నావు ప్రభు. మరొకసారి నీ మాటలు హెచ్చరించుచుండగా నాన్న, అంతమైపోతున్న ఈ లోకం అని ఎరిగి మెలకువ కలిగి ఈ బిడ్డలంగా బ్రతుకున్నట్లు మీరు చెప్పిన గొప్ప గుణాలతో మేము జీవించి ఈ రాజ్య వారసులగునట్లు కృప దయచేయమని ఆశీర్వదించిన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తునందు మీ హృదయములను తలంపులను కావలి కాయలుగాక. ఆమేన్. దేవుని ప్రేసనమా ఒక హెచ్చరిక. మరి సంఘ పోషణ కట్టువారు, ఒకసారి చెప్తున్నాను, సంఘ పోషణ కట్టువారు మరి ఎవరైనా ఉంటే దేవుడు మాకు ఇచ్చాడు అనే పోషణ కట్టాలి అనుకున్న వారందరూ కూడా మరి వాట్సాప్లో అకౌంట్ నెంబర్ పెట్టబడుతుంది. అకౌంట్ నెంబర్కి మరి మీ పేరు, మీరు స్పష్టంగా మీ పేరు ప్రతి దాంట్లో పంపినప్పుడల్లా కూడా మీ పేరు, మీ రిసీట్ మరి అకౌంట్లో పెట్టాలని మనవి చేస్తున్నా. మిమ్మల్ని అకౌంట్ లేనందువల్ల నా అకౌంట్ పెడతా ఉన్నారు. మీరు ఎవరు పంపినా ఒక రిసీట్ ట్రెజరర్ గారికి సెండ్ చేయాలని, మీ పేరు స్పష్టంగా అందులో రాసి పంపాలని మనవి చేస్తున్నా. మరొకసారి సంఘ పోషణ కట్టు వారందరూ కూడా వాట్సాప్లో పెట్టబడు అకౌంట్కి పంపాలని, రిసీట్ తప్పకుండా ట్రెజరర్ గారికి పంపాలని, మీ పేరు స్పష్టంగా రాసి పంపాలని మనవి చేస్తున్నాం. మనందరం కలిసి కీర్తన సంఖ్య 392 చరణాలు 3 చరణాలు పాడుతున్నాం. శ్రీ యేసు యొక్క రాకడ అనే కీర్తన 3 చరణాలు పాడుతున్నాం. Thank you.
మొదటి చరణం నేను నిన్ను కోరేదని అనేటువంటి కీర్తన పాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరించలేదా? నెమ్మది, సంతోషం, ఆనందం, ఆశీర్వాదం కలుగునట్లు, దైవరాజ్య వారసులగునట్లు విను బుద్ధిని, వినే తత్వాన్ని కలిగి ఉండండి. ఆయన వినినట్లు విని ఆచరించినట్లు ఆయన చెప్పిన మాటలు, హెచ్చరించిన మాటలు మన మదిలో ఉంచుకొని అలాగూ బ్రతికి సంతోషాన్ని నింపబడిన దైవరాజ్యంలోనికి అడుగు పెట్టినట్లు పరిశుద్ధాత్మ సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. కనికరము గల నాది దేవుడా, మనుష్యులందరికీ నీ అందరి భక్తి జ్ఞానములు కలిగించినట్లు క్రీస్తు మూలమున నీ శిష్యులను బోధకులుగా ఏర్పరిచిన ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. శిష్యుల వారసత్వములు అనేకులను బోధకులుగాను, పరిచారకులుగాను, సువార్థికులుగాను, కాపరులుగాను అనేక రీతుల్లో నీ ఉద్దేశాలను లోకానికి ప్రకటించి ఉద్దేశానుసారం బ్రతికి ఆనందమైన జీవితాన్ని అనుభవించినట్లు సత్యవాక్యాన్ని వెదజల్లినట్లు ఏర్పాటు చేసిన గొప్ప స్వామి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ తలంపులు నీ ఉద్దేశాలు మాటలై, వాక్యమై, గ్రంథమై మా మధ్యలో వచింపబడుచుండగా నాయన, అది వివరింపబడుచుండగా దాన్ని వినగలిగినటువంటి శక్తిని వినగలిగిన చెవులను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. విశ్వాసం లేకుండా మీకు ఇష్టడై ఉండుట కష్టమని, తని వినకుండా విశ్వాసం ఉంట అసాధ్యమని ఈ సత్యవాక్యము చెప్పుచున్నది ప్రభువా. విశ్వాసము కలిగిన నీకు ఇష్టమైన జనాంగముగా మేము బ్రతకవలనంటే మా అందరిలోని సత్యానికి చెవినిచ్చు బుద్ధి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. ఈ లోకం అంతమవుతున్నదని మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు చెప్పబడుతున్నది. మరి ప్రస్తుత కాలంలో మరి తీవ్రమైనటువంటి సూచనలు మేము చూస్తున్నాము, అనుభవించుతున్నాము. మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎదుర్కొనగలిగినటువంటి సంతోష ధైర్యాన్ని సిగ్గుపడని భక్తులుగా మేము ఉండనట్లు ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభు. అనేక సార్లు పేతురు భక్తుడు అలాంటి సంగములకు చెప్పిన రీతిగానే ప్రభు మా శ్రమలను పోయించున్నాము, కానీ మేము ఉండవలసిన స్థితిని గ్రహించని వారమై మేమున్నాము స్వామి. ప్రభువా, మలినమైన బుద్ధితోనూ ప్రేమ లేని జీవితంతోనూ ఆతిథ్యం లేనటువంటి గుణము కలిగి అయినా మా అధికారములలో మా బాధ్యతలో అపనమ్మకమైనటువంటి బిడ్డలంగానే మేము సాగిపోతున్నాం. అందుకే నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని మేము అనుభవించలేని వారమైతే ప్రభువా. నేడు నా తండ్రి, నా తండ్రి, లోకం మీద ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా పలు రీతులుగా చేర్చబడి ఉండడానికి, అసలైన ఆనందాన్ని అనుభవించకపోవడానికి నీ సత్యాన్ని మేము వినిన వారము కాము, నీ సత్యానికి మేము లోబడిన వారము కాదని నీ సన్నిధానంలో వినయంతో ఒప్పుకొనుచున్నాము తండ్రి. ఇకనైనను మా కుటుంబాలు, సంఘము, మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు విను బుద్ధిని మాకు పుట్టించుమని, విని ఆచరించు శక్తిని మాకు అనుగ్రహించమని, విననట్లు చేయు ఆత్మదేవుడిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న ఇంత గొప్ప సత్యాన్ని ఆత్మదేవుడు మాకు నా ప్రభువా చెప్పి ఉండగా దాన్ని ఆచరించగలుగుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఈ సత్యం చెప్పబడి ఉన్నది ప్రభువా. ఫేస్బుక్ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను, గృహాల నుండి ప్రత్యక్షంగా మాటలు విన్న వాక్యాన్ని గైకొన్నట్లు శుద్ధ హృదయం మాకు దయచేయండి స్వామి. నీ చిత్తము తెలియచేయబడి ఉన్నది పూర్ణ హృదయంతో అంగీకరించు ఆత్మ మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నా. నీకు పావనములు పొందినట్లు నీ బిడ్డలమైన మమ్మల్ని సిద్ధపరచును స్వామి. దుఃఖించు వారిని ఆదరించుచును, రోగులను ఓదార్చుచునుడు దేవుడా. నీ బిడ్డలు ఏ ఇరుకు ఆపదల్లో నీ పేరు పెట్టి పిలుచున్నామో ఆ మా ప్రార్థనలో నీ సముఖంలోనికి రానిమ్ము. అదేవా, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. తండ్రి, మాటలు వినుచున్న బిడ్డలు శేషక్రీస్తు లూథరన్ సంఘంలో వయస్సును బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి, చక్కెర వ్యాధితోనూ, బీపీతోనూ, చెప్పుకోలేని పలు వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఈ గొప్ప స్వస్థత నీ బిడ్డలకు అనుగ్రహించండి. నెమ్మది సమాధానమును నీ బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. ఓ గొప్ప దేవానికి వందన. సంఘములో ఉన్నటువంటి వృద్ధుల కొరకై ప్రార్థన చేస్తున్నా. దీర్ఘాయుష్నిచ్చిన దేవుడు నెమ్మదిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. అయినా చిన్న బిడ్డల నుండి పెద్దల వరకు, అయినా చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, అయినా పెద్దలను ప్రతి వారిని దీవించండి.
వారి వారి ధర్మానుసారం వారి బ్రతికి నైనా సంతోషపరిచే జీవితాన్ని జీవించే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశం కొరకై ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రధానమంత్రిని ఇతర మంత్రులను దీవించండి. అయినా కాపాడబడినట్లు న్యాయమైన బుద్ధిని పుట్టించండి. అయినా న్యాయమైన ఆలోచనలు అనుగ్రహించండి స్వామి. ప్రపంచ దేశాలు తెగుల్లో నుండి విడిపింపబడి అయినా సంతోషమైన జీవితాన్ని జీవించి నమ్మకమైనటువంటి విశ్వాసవంతమైన జీవితాన్ని జీవించే కృప ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవా ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించండి. ఆయన ముఖ్యమంత్రి గారిని ఇతర మంత్రులను దీవించండి ప్రభువా. ఈ కృపా మనస్సును ఆయన మంచి నడిపింపునిచ్చి ప్రభువా అందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొంది ఆర్థికంగా బలపడి క్షేమమైనటువంటి బ్రతుకునట్లు ఈ మంచి నడిపింపు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలను పేరు పేరు దీవించండి. ఆయన వ్యాధి బారిన బిడ్డలను పడిన బిడ్డలను బాధితులను ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి వారితో మీరున్నారని జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ ఆదరణ ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మా జిల్లాను దీవించండి ప్రభువా. అయినా తండ్రి దినదినములకు పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని అయినా కృపలో జ్ఞాపకం చేసుకొనుచున్నా. చిత్తూరు కృప జిల్లాకు కృపను అనుగ్రహించండి ప్రభు. నీకు వందనాలు. అయినా కాళహస్త్రిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను స్వామి. మేము వింత వారమైతిమి. అనేకులకు నా తండ్రి కాళహస్త్రి ఒక వింతగా మారినట్లు చూస్తున్నాం. అయినట్టు నా దేవుడు నీ కృపలో మమ్మల్ని కాపాడుచున్నందులకు నీ సంఘమును ఒక్కరైనా తప్పిపోకుండా మీరు చూపుచున్న కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డలో విశేషంగా కంటైన్మెంట్ లో ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి. ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. పట్టణాన్ని దీవించండి ప్రభునికి స్తోత్రాలు. ఆ ప్రభువా తండ్రి నివారణ పరిచర్యలో పనిలో నిమగ్నమైనటువంటి ప్రతి వారిని, వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని, ఆయన పారిశుభ్రపరిచే వారిని నా ప్రభువా ఆయన పనిచేయ ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ కృపా దీవెన ఆపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రతి వారిని పేరు పేరు వంతులు దీవించండి. క్రీస్తులోకరం సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దీవించండి. సంఘంలోని ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. అయినా మీరు ఎలాగో నమ్మకంగా నీ తండ్రికి చెప్పి ఉన్నారు ఆ రీతిగానే ప్రభువా మాలో ఒక్కరైనా తప్పిపోలేదు, ఎవరు కూడా నా దేవుని కృప పొందకుండా మానలేదని చెప్పు రీతిలో అయినా ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వంతున నీ రక్త ప్రోక్షణకు నీ కోటకు సమర్పిస్తున్నాము నాయన. బిడ్డల ఉద్యోగాలలో, బిడ్డల పనులలో, రాకపోకలలో వారి ప్రతి విషయంలో తాము ఎక్కడ ఉన్నా ఆ దేవుడు మీ ప్రసన్నత వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. విశేషంగా నా ప్రభువా సన్నిధానానికి చెందిన బిడ్డలు దూర దేశాలలో, విదేశాలలోను వివిధ ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ దీవించండి. క్షేమముగా మా మధ్యలో చేరు పర్యంతం స్వామి ఈ కృపా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆ తండ్రి ప్రతికూల వాతావరణం వలన శుభకార్యాలు ఆగి ఉన్నాయి. ఈ బిడ్డలు మేలు అనుభవించాలి ప్రభువా. వివాహాది కార్యాలు సరైన కాలంలో జరిగినట్లు బిడ్డలు మేలు పొందు కృప దయచేయండి నాయన. అయినా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. మంచి చదువులు చదివి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, నీటి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను, వివిధ ఉద్యోగ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను ప్రతి వారిని నా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా. సంఘ పెద్దల కొరకై ప్రార్థన చేస్తున్నా. నమ్మకంగా ఆశీర్వదించు గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నా తండ్రి. పిసిసి కార్యవర్గమును మీరు ఆశీర్వదించండి. ఆయన ఆరోగ్యమును, శ్రేష్టమైన బుద్ధి మనస్సు నచ్చిన ఆయన సంఘము ఏకత్వములోను మహిమానతాన్ని భయంపరిచే సంఘముగాను వేరు వేరు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందినట్లు ఈ కృప మీకు వారికి తోడుగా వచ్చమని ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రభువా ఈ పనిపై ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్న వారి కుటుంబాలు సత్యమైన బిడ్డలు వారి కార్యాలలో మీరుండమని వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. ఇదిగో అతి శీఘ్రముగా నీ సన్నిధానంలో కలిసి ఆరాధించినట్లు సిద్ధపాట్లు చేయుచుండగా ప్రభువా ఏది శ్రేష్టమైనదో అనుకూలమైన నడిపింపును అనుగ్రహించి ఏది కూడా ఆటంకం లేకుండా ఆనంద వాతావరణంలో నిన్ను ఆరాధించు కృప శీఘ్రముగా మాకు అనుగ్రహించుతున్న దేవానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డలను మీరు దీవించండి. ఇంటిలో నుండి ఏకీభవించిన బిడ్డలను అలాగే ప్రభువా ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ల ద్వారా ఈ ఆరాధనతో ఏకీభవించిన ప్రతి బిడ్డలను పేరు పేరు వంతున జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభునికి స్తోత్రాలు. అయినా విషపూరితమైన ఎండల్లో నుండి నీ కాపుదలను దయచేయండి. అయినా నీ విడుదలను అనుగ్రహించండి ప్రభువా. వ్యవసాయమును దీవించండి. జీవనాధారం కలిగిన జీవన వృత్తులను దీవించండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి ప్రభువా. ఎవరు కూడా ఆకలితోనూ అయినా ఆకలి పరిస్థితుల్లో ఉండకుండానట్లు ప్రతి
ప్రతి కూలివాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనుదిన భోజనం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుడి వలన అన్ని కూడా సమస్తమును పొంది ఆయన సంతోషంగా బ్రతుకుని కృప దయచేయమని ప్రార్థన చేయొచ్చు. నా తండ్రి సంఘ పక్షమున నిలుచున్న ప్రతి వారి పక్షమున అడిగిన వాటిని అడగ మరచిన వాటిని సమస్తాన్ని గ్రహించిన గొప్ప దేవుడు, మా భవిష్యత్తుని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి అలాని సన్యాసంలో కలుసు పర్యంతం అంతమైపోతున్న రాజ్యంలో నమ్మకంగా పరిగి అయినా నీ రాజ్యవాసులుగా మేము ఉండినట్లు సదా నీ దీవెనలు నిబిడలమైన మాకందరికి ఉంచమని ఈ రోజు ఈ వారం నా తండ్రి పెళ్లి దినాలు, వివాహ దినాలు, పుట్టిన దినాలు జ్ఞాపకం చేసుకున్న అందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్టు భూమిలో జరుగుగా. మన దిన ఆహారం నేడు మాకు దయచేయి. అడగ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. స్వాతంలో అంటే కాకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవైన స్వామి. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించును. అందరికీ వందనాలు. సమాధానంతో వెళ్ళిరండి. గృహాల్లో ఎక్కివచ్చిన వారందరూ కూడా సమాధానంతో నిలిచిండండి. మరొకసారి క్రీస్తులో సంఘ పక్షాన ఈ మీడియా ద్వారా సారాలతో ఏకీభవించిన అందరికీ మనస్ఫూర్తిగా మరి మనసారా వందనాలు. దేవుడికి దీవించిన గాక. ఆమేన్.